తులారాశి యొక్క ఫలితాలనే కనుక చూసినట్టయితే వీళ్ళకు 11 ఆదాయం, 5 ఖర్చు, 2 రాజపూజ్యం, 2 అవమానం కనిపిస్తున్నాయి. తులారాశి వాళ్ళకు కూడా ఈ సంవత్సరం శుభప్రదమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా నెరవేరుతాయి. ఒక రాహుగ్రహం తప్ప మిగతా గ్రహాలన్నీ కూడా వీరికి అనుకూలంగానే ఉండేటటువంటి అవకాశం ఉన్నది కనుక రాహుగ్రహానికి జపము దానము చేసుకున్నట్టయితే వీళ్ళకు శుభప్రదమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. రాహుగ్రహం యొక్క అనుగ్రహం కోసం వీళ్ళు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం ఈ శ్లోకాన్ని ప్రతిరోజు 108 సార్లు చేసుకోవడం. రాహుగ్రహం యొక్క అనుగ్రహం కలగాలి అంటే దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించడం చాలా శుభప్రదమైనటువంటిది. దుర్గా దేవాలయంలోనే కనుక రాహుకాలంలో అమ్మవారిని అర్చించినట్టయితే రాహువు ద్వారా వచ్చేటటువంటి దోషాలు తొలగిపోతాయి. అదేవిధంగా దుర్గా 32 నామావళిని ప్రతిరోజు కూడా వీళ్ళు చదువుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందవచ్చు.